పెట్టేశాను. ఏంటి కూడా అమ్మాయి ఫోటో మీద సంతకం పెట్టావు? అదే పెన్ను రాస్తుంది లేదో చెక్ చేశాను. రాస్తుంది. ఎక్కడ పెట్టాలి? చూపించనా? ఇక్కడ ఇక్కడ ఇక్కడే. ఇక్కడ. ఎందుకు గట్టిగా నొక్కుతున్నావు? గుడ్. ఎలా ఉంది? ఏ మాత్రం డౌట్ రాకుండా సంతకం పెట్టాను కదా. సూపర్ అన్నా. రే, ఆ ఆడదయ్యం పట్టినాడు ఉన్నాడే, వాడి లేపేద్దాం. అన్నా వాళ్ళ దయ్యం ఉందన్నా. ఎరా, ఎంతో మందిని చంపేశాం. అందరూ దయ్యాలు వచ్చి పగ తీర్చుకున్నారా? ఎంతో మందిని చంపాం, కానీ దెయ్యం పట్టిన అమ్మాయిని చంపామా? ఒకటే మనమే చేస్తాం. ఓకే. వాడి పేరేంటన్నారు? సంజీవి. వాడితే ఎవరుంటారు? అమ్మొక్కతేనా? లిస్ట్ లో నేను లేను. ఏ ఏరియా అన్నారు? పక్కనే జూబ్లీ హిల్స్ అన్నా. పట్టి సరే. రే, ఆ దెయ్యం ఫ్రెండే కావాడు. ఎక్కరా బండి? చెప్పు మోజో. అమ్మా, సంజీవ్ ఇంట్లో లేడా? సంజీవి సునీత కోసం వెళ్ళాడు. అమ్మా, కూలింగ్ గ్లాస్ కునా మన సంజీవన్ చంపడానికి ఇల్లెత్తుకుంటూ అక్కడికే వస్తున్నాడమ్మా. ఏమంటున్నావు? కూలింగ్ గ్లాస్ గుణానా? అయ్యో, మీకు మ్యాటర్ తెలీదా? కూలింగ్ గ్లాస్ కునా అనేవాడు పెద్ద రౌడీ అమ్మా. రౌడీనా? వాడికి మన సంజీవ్కి పెద్ద గొడవైంది, అందుకే వాడిని చంపడానికి వస్తున్నాడు. అయ్యో, చూడమ్మా, చూడాలన్నా బానే ఉందిలే. ఇంకా మోజో ఫోన్ చేసి చెప్పాడు. నేను చంపేసే లెవెల్కి ఆ రౌడీ కూలింగ్ గ్లాస్ గుణాకి నీకు ఏమిట్రా సంబంధం? అవునరా, నేను చంపడానికి వాళ్ళు కత్తితో ఇక్కడికి వస్తున్నారు. రారా, మన ఇంటికి వెళ్ళిపోదాం. చెప్పేది మీరు భయపడకండి, మనం పోలీసులకి కంప్లైంట్. అయ్యో, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. చెప్పేది విను. తలుపు తెరవకు, వస్తున్నారు. నరికేస్తారు వాళ్ళని. ఆయన ఆవలింతకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ అమ్మా. అయ్యో, డాక్టర్? అవునమ్మా. సార్ లోపలికి రండి సార్. క్షమించండి సార్, రండి. క్షమించండి, రండి, కూర్చోండి. డాక్టర్, సంజీవికున్న ప్రాబ్లం క్యూరబులే కదా? ఈ ప్రాబ్లం వల్ల రౌడీలు వీడిని చంపడానికి వస్తున్నారు డాక్టర్. కాసేపు సైలెంట్ గా ఉంటామా? నిన్ను చంపడానికి వస్తున్నాడా? నువ్వెవరో తెలుసా? మీ నాన్న పేరేంటి? శివశంకర్. మీ తాతగారి పేరు? కులశేఖర్ ఆళ్వార్. వాళ్ళ నాన్నగారి పేరు? త్రిమూర్తి ఆళ్వారు. త్రిమూర్తి ఆళ్వార్ గారి నాన్నగారి పేరేంటమ్మా? నాకు తెలియదమ్మా. అదియన్ ఓరి. బ్రిటిష్ వారు పరిపాలించిన కాలంలో ఇండియాలోని రత్నాలను, బంగారాన్ని దోచుకుని ఓడల్లో నింపుకుని ఇంగ్లాండ్కు తీసుకెళ్లేవారు. చెన్నపట్టణంలో ఉన్న ప్రభాగిరి కోట మీద పడింది. అందుకు కారణం రత్నాల కన్నా, బంగారానికన్నా అమూల్యమైన ఉన్నతమైన వైద్య గ్రంథాలు అక్కడ ఉన్నాయి. ఆ గ్రంథాలలో ప్రపంచంలోని అన్ని వ్యాధులకు కారణాలు, వాటిని నయం చేయగల సూత్రాలు కూడా రాయబడి ఉన్నాయి. ఆ గ్రంథాలను పెన్నితిలా సంరక్షించే ప్రభాగిరి కోట ఎలాంటి కాపలా లేకుండా ప్రశాంతంగా ఉంది. అది చూసిన జనరల్ హ్యాస్టింగ్స్, ఆయన సైన్యం ఒక్క నిమిషం ఆలోచించారు. జనరల్ హ్యాస్టింగ్స్కి చెందిన అశ్వదళం ముందడుగు వేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ కోట ద్వారం నుండి ఒక విధమైన సుడిగాలి రావడం జరిగింది. ఆ సుడిగాలిని సృష్టించింది అదియన్ ఓరి, ప్రభాగిరి కోటకి ఏకైక రక్షకుడు. గాలిని శక్తిగా మార్చి ఆ శక్తినే ఆయుధంగా చేసుకుని శత్రువుల్ని తరిమి కొట్టాడు అదియన్ ఓరి. అది నమ్మలేకపోయాడు. లేదు, ఇది సాధ్యం కాదు. మనకి తెలిసిందల్లా కుంగ్ఫూ టైచీ లాంటి కళలే, కానీ మనకి తెలియనివి వీళ్లలో ఎన్నో ప్రాచీన కళలు దాగున్నాయి.
ఆత్మరక్షణ కళల్లోనే ఎన్నో విధానాలున్నాయి. కొరియన్ డైనస్టీ వార్లో చెంగిస్ ఖాన్ని ఎదిరించి అదియన్ ఓరీలాగే గాలి శక్తిని ఉపయోగించిన ఒక వీరుని వల్లే వీళ్లు గెలిచారు. మహారాణి చెప్పింది నిజమే. అది అని ఓరి ఒక్కసారి గట్టిగా ఊపిరి బిగిస్తే 10 అడుగుల పైకి ఎగరగలడు. ఆయన ఆగమంటే గాలి ఆగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధం గాలేనని ఆయన తరచూ చెప్తుండేవాడు. మనకి కావలసిందల్లా ఆ కోటలోని గ్రంథాలే. ఆ గ్రంథాలు మాత్రమే కాదు, అతని విద్య కూడా మనకి దక్కితే ఈ ప్రపంచాన్నే మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు. ఉత్తరాన ఉన్న రాజ్యాలన్నీ మా ఫిరంగుల ముందు మోకరిళ్లాయి. మా సైన్యం బలం చూసి కూడా చలించకుండా ఉన్నావే, ఎలా? ఎవరు నువ్వు? భారతీయుణ్ణి. పోరాడే గుణం మా ఆయుధం. ప్రేమగా అడుగుతున్నాను, నీ విద్యను మాకు ఇవ్వు. ప్రేమతోనే భారతీయుణ్ణి లొంగదీసుకోవచ్చనేది సరిగ్గా తెలుసుకునే కొట్టావు. నీకేం కావాలి? అడుగు. ఏం కావాలన్నా ఇస్తాను. నాతో రా. మా వీరత్వానికి ఆత్మాభిమానానికి వెలకట్టాలనుకుంటే వాడెవడైనా సరే తల తెగిపడుతుంది. ఆడదానివి గనుక క్షమించి వదిలేస్తున్నాను. వెళ్ళిపో. పో పో. మమ్మల్ని ఎదిరించి గెలవడం అసాధ్యమని గ్రహించి వెన్నుపోటు పొడిచావా? ఈ కోటకి కాపల అంతమైంది. బాయ్ బాయ్ భారతీయుడా. ఇది గాలి. ఎవరు అంతం చేయలేరు. నువ్వు ఒకదానివే బిల్డప్. ఒక దేశాన్నే కాపాడిన గొప్ప శక్తి ఇది. ఇది సమస్య అని భయపడుతున్నారా? అదేను ఊరి శక్తే నీకు వచ్చింది. అది బయటికి రాలేక తల్లడిల్లుతూ ఉంది. ఇప్పుడు ఆవలింత రూపంలో వస్తోంది. ఆ శక్తే నన్నిక్కడికి తీసుకొచ్చింది. డాక్టర్, ఆ శక్తిని నా ఆవలింతకు ఒక సొల్యూషన్ అడగండి డాక్టర్. ఇది నువ్వడిగితే రాలేదు. ఏదో ఓ కారణంగా వచ్చింది. కారణమా? ఒకడు కళ్ళు పోయి నన్ను చంపాలని తిరుగుతున్నాడు. మా తాత మాత్రం నాకు కనిపించాడు అని. ఇది అధ్యయన్ ఊరి గురించి ఆయన శిష్యులు రాసినవి. ఇది ప్రాక్టీస్ చేయి. నీ ఆవలింత సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాదు, మీ తాతయ్య అధ్యయన్ ఊరిలా నీకు గాలిని కంట్రోల్ చేసే విద్య రావచ్చు. ఈ దయ్యాలు వదిలించే గుడికి తీసుకొచ్చారేంట్రా? నేను ఆఫీస్కి వెళ్ళాలి. నీ అందమైన మొహాల్ని చూపించి ఇక్కడున్న దెయ్యాల్ని భయపెట్టాలని పోరా. ఈ మొహాలు చూపించండిరా. నిన్ను అన్నా, వీడు దెయ్యానికి క్లోజ్ ఫ్రెండ్. వీడి ద్వారా వాడిని పట్టుకోవచ్చు. ఎక్కడ? వాడే పీక నొక్కే అన్నా. ఛీ! వీడి ఫ్రెండ్షిప్ కోసం వాడు రాడు. మిస్టర్ కూల్ డ్రింక్స్ గునా, కూలింగ్ గ్లాస్ గునా, నన్ను చంపండి, నా ఫ్రెండ్షిప్ అని చంపకండి. ఇప్పుడు చూడండి. అన్నా, వాడికి ఫోన్ చేస్తున్నాడు. హలో హలో మామా, కూలింగ్ గ్లాస్ గునా నన్ను కిడ్నాప్ చేసుకొచ్చాడు రా. వెంటనే వచ్చి కాపాడరా. ఏంటి, గునా నిన్ను కిడ్నాప్ చేశాడా? రే రే మామా, నువ్వైనా వాడి కాళ్ళు చేతులు పట్టుకొని కామెడీ గిమిడీ చేసి కాసేపట్లో ఎస్కేప్ అయిపోతావు. నేను
చూసానంటే నన్ను చంపేస్తాడు మామా. నువ్వు ఒక పంచర్ అక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అయిపో బ్రో. రేయ్ నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరా? ఓకే మా బాయ్ మా. రే బుల్షిట్. రేయ్ వీడి చెయ్యి నరిగి పంపడరా, అప్పుడు వస్తాడు. సార్ ఇది చెయ్యని కనిపెట్టడానికి 2 రోజులు పడుతుంది సార్. అదేమో సార్. 1 సెకండ్ సార్. మళ్ళీ ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. అవును చేయని.